నేడు మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము ఏ విశ్వాసాన్నైతే అల్లాహ్పై కలిగి ఉన్నామో ఆ విశ్వాసంలో ఏమైనా మనలో కలుషితం ఉందా? ఆ విశ్వాసాన్ని మనం ఏమైనా కాలుష్యానికి గురి చేశామా? ఆ విశ్వాసాన్ని మనం షిర్కుతో కలగాపులము చేశామా, కలిసి వేశామా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరమైనటువంటి తరుణం. ఎందుకంటే విశ్వాసం అనేది స్థిరత్వంగా ఉండే అటువంటి విషయం కాదు. హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటుంది విశ్వాసంలో. ఆ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది, పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. విశ్వాసం అనేది పెరుగుతుంది మరియు తరుగుతుంది అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. విశ్వాసం పెరుగుతుంది అంటే అభినందించాల్సిన విషయం, ఆనందపడాల్సిన విషయం, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి విషయం. కానీ విశ్వాసం తగ్గుతుంది, విశ్వాసంలో కొరత వస్తుంది అంటే వెంటనే ఆలోచించాలి, భయపడాలి. ఆ విశ్వాసం యొక్క తగ్గుదల ఏ కారణాలతో వస్తుందో ఆ కారణాలను విడనాడి విశ్వాసాన్ని పెంచుకునే కారణాలు ఏవైతున్నాయో వాటిని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సంపూర్ణ విశ్వాసం మరియు సత్కార్యాల కారణంగానే శాశ్వతంగా స్వర్గంలో ప్రవేశించడం సాధ్యమవుతుంది. విశ్వాసం యొక్క కొరత, సత్కార్యాల కొరత కనుక ఉన్నట్లయితే నరకానికి వెళ్ళి నరకం యొక్క ఆహుతి కావాలి. ఆ తరువాత విశ్వాసం కనుక పరీక్షించబడి విశ్వాసం కనుక సంపూర్ణంగా ఉన్నట్లయితే అల్లాహ్ కారుణ్యం వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల ప్రకారం దైవదూతలు, దైవ ప్రవక్తలు, మహానీయులు, విశ్వాసులైన తల్లిదండ్రులు, చిన్నతనంలో మరణించిన పసి పిల్లలు మరియు ఖురాన్ కంఠస్థం చేసిన హాఫిజులు, అల్లాహ్ మార్గంలో, అల్లాహ్ ధర్మం కోసం పోరాడి ఆ మార్గంలో ఆశలు బాసిన, ఆ మార్గంలో అమరవీరులు కాబడ్డ అటువంటి షహీదుల యొక్క సిఫారసు తరువాత నరకము నుండి స్వర్గానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం కొరత లేక సత్కార్యాల కొరత ఉంటుందో అప్పుడు నరకానికి వెళ్ళి చివరిగా స్వర్గానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి, నరకానికి వెళ్ళకుండా ఎల్లప్పుడూ కూడా ఆ పరిస్థితులు ఏమిటో, నరకానికి దారి తీసే మార్గాలు ఏమిటో వాటిని తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉండాలి. శాశ్వతంగా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళే అటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులను చేయాలి. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్లాహ్ ఖురాన్లోని సూరతుల్ కహఫ్ జుమా రోజు చదివే అటువంటి చాలా ఘనత కలిగినటువంటి సూరా. ఈ సూరాలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లదీన ఆమను వఆమిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. ఎవరైతే విశ్వసించారో మరియు ఆ తరువాత సత్కార్యాలు చేశారో వారి కోసం కింద కాలువలు ప్రవహించే సెలయేళ్ళు లాంటి స్వర్గవనాన్ని, కింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాన్ని, అంటే ఆ స్వర్గవనం యొక్క కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటి యొక్క నీటి పారుదల వల్ల ఆ స్వర్గంలోని ఆ చల్లని గాలులు, ఆ స్వర్గంలోని ఆ అందమైనటువంటి ఆ మనోహరమైనటువంటి దృశ్యాలు ఆ స్వర్గం యొక్క అందాన్ని మరింత ద్విగ్నుతం చేస్తాయి. అలాంటి అద్భుతమైనటువంటి స్వర్గం నొసంగబడుతుంది. ఖాలిదీన ఫీహా, అందులో వారు ఎల్లప్పుడూ ఉంటారు. అక్కడ లా యబ్గూన అన్హా హివలా, అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి ఆస్కారం, ఆలోచన అనేది వారికి ఉండదు. బయటకు వచ్చే పరిస్థితే ఉండదు. ఎవరైతే విశ్వసిస్తారో, సత్కార్యాలు చేస్తారో, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో. మరి మనం ఆలోచించాలి, మనం విశ్వసించాము అనేటువంటి అద్భుతమైనటువంటి భ్రమలో లేక నమ్మకంలో కలిగి ఉన్నాము. కానీ ఆ విశ్వాసాన్ని మనలో ఎంతవరకు దానిపై స్థిరంగా ఉన్నామో అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఖురాన్ తెలియజేస్తుంది. ఏమి తెలియజేస్తుంది? విశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే సత్కార్యాలు చేస్తారో, ఖురాన్ను పఠిస్తారో, ఖురాన్ను చదువుతారో, దానివల్ల వారి విశ్వాసం పెరుగుతుంది అని ఖురాన్ తెలియజేస్తుంది. ధర్మ బోధ విషయాలు వింటారో,
సత్కార్యాలు ఎప్పుడైతే చేస్తారో ఆ సత్కార్యాల కారణంగా విశ్వాసం పెరుగుతుంది అని ఖురాన్ తెలియజేస్తుంది. అదేవిధంగా హదీసు ద్వారా తెలిసే విషయం ఏంటంటే పాపకార్యాలు జరుగుతున్న సందర్భంలో విశ్వాసం అనేది తగ్గిపోతుంది. సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి పాపకార్యం చేస్తున్నప్పుడు, వ్యభిచారం చేస్తున్నప్పుడు కానీ, దొంగతనం చేస్తున్నప్పుడు కానీ అతడు విశ్వాసిగా ఉండడు. అంటే అతని హృదయంలో నుంచి విశ్వాసం తీయబడుతుంది. అల్లాహు అక్బర్. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మరణం వచ్చినట్లయితే అతని పరిస్థితి విశ్వాస స్థితిలో రాలేదు. అల్లాహ్ ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు విశ్వాసులను, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లా, విశ్వాసులారా అల్లాహ్తో భయపడాల్సిన విధంగా భయపడండి. అల్లాహ్తో భయపడండి, ఎలాగైతే అల్లాహ్కు భయపడాల్సిన హక్కు ఉందో. వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్, అంటే మీకు మరణం రాకూడదు ముస్లిం స్థితిలో తప్ప, విశ్వాస స్థితిలో తప్ప. దీన్ని బట్టి తెలిసేదేమిటి? ఎల్లప్పుడూ విశ్వాసిగా ఉండాలి, ఎల్లప్పుడూ సత్కార్యాలు చేస్తున్న వాడిగా ఉండాలి. మరి ఎల్లప్పుడూ సత్కార్యాలు చేస్తున్నప్పుడు అతడు ఆ స్థితిలో మరణం వచ్చినట్లయితే అతడు మంచి మరణాన్ని పొందినవాడవుతాడు, విశ్వాస స్థితిలో మరణం పొందినవాడవుతాడు, అల్లాహ్ చెప్పిన విధంగా ఆ హక్కును నెరవేర్చిన వాడవుతాడు. హదీస్ గ్రంథంలో తెలిసిన విషయం ప్రకారం ఒకవేళ పాపకార్యాలు చేస్తున్న సందర్భంలో మరణం వచ్చినట్లయితే, మరణం వచ్చినట్లయితే అతడు విశ్వాస స్థితిలో చనిపోలేదు. అతని పరిస్థితి, అతని యొక్క పర్యావసనం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి సహోదరులారా ఆలోచించాలి. మన విశ్వాసాన్ని పెంపొందించే విషయాలు ఏవైతే ఉంటాయో, మన విశ్వాసాన్ని పెంచే సత్కార్యాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల మనం ఎల్లప్పుడూ నిబద్ధత కలిగి ఉండి, వాటి పట్ల ఎల్లప్పుడూ నిలకడగా ఉండి ఆ సత్కార్యాలు చేయాలి. విశ్వాసాన్ని నిలకడగా ఉంచే సత్కార్యాల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైన సత్కార్యం ఏదైతే ఉందో, ఇన్న స్సలాత కానత్ అలల్ మోమినీన కితాబన్ మౌఖూతా, విశ్వాసులపై నమాజ్ నిర్ణీత సమయాల్లో విధి కావించబడింది అని అల్లాహ్ తెలియజేశాడు. ఆ నిర్ణీత సమయాల్లో అంటే నమాజ్ వేళలు ఏవైతే ఉన్నాయో సమయాలు, ఆ సమయాల్లో నమాజును స్థిరంగా చదవాలి. నమాజులు నిలకడగా స్థిరంగా చదివే విషయం ఏదైతే ఉందో అది విశ్వాసాన్ని పెంపొందించేటువంటి విషయం. ఒకవేళ నమాజులను కనుక నిర్లక్ష్యం చేశాము, ఏదో వారానికి ఒకసారి మనకు వీలు చదువుకున్నాము, లేక మనకు వీలు ఉన్నప్పుడు మనం నమాజ్ చదివాము, మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం నమాజ్ చదివాము, మన విశ్వాసం లోపంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. మన విశ్వాసం ప్రమాదంలో ఉంది అని అర్థం చేసుకోవాలి. అల్లాహ్ రక్షించుగాక. ఒకవేళ ఆ పరిస్థితిలో మన మరణం వచ్చినట్లయితే మనం అల్లాహ్ వద్ద నష్టపోయే వారిలో చేరుతాము, మనకు చాలా నష్టం ఉంటుంది అని భయపడాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నమాజ్ తర్వాత మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల పట్ల ఎల్లప్పుడూ భయాన్ని కలిగి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇత్తఖిల్లాహ్ హైసుమా కుంత, అల్లాహ్తో భయపడు ఎల్లప్పుడు ఎక్కడ ఉన్నా సరే. అల్లాహ్తో భయపడు ఎల్లప్పుడూ ఎక్కడ ఉన్నా సరే అంటే కేవలం మస్జిద్లో ఉన్నప్పుడు కాదు, బయట కూడా ఏ స్థితిలోనైనా, పగలైనా రాత్రైనా, ఒంటరిగానైనా సమూహంలోనైనా నీవు అల్లాహ్తో భయపడాలి. నమాజులు స్థిరంగా చదవాలి. అల్లాహ్తో భయపడుతూ, అల్లాహ్ నన్ను చూస్తూ ఉన్నాడు, నేను అల్లాహ్కు సమాధానం చెప్పుకోవాలి అన్న భయాన్ని కలిగి ఉండాలి. ఇది విశ్వాస నిలకడకు ఒక ఉదాహరణ, విశ్వాసం స్థిరంగా ఉంది అన్నదానికి ఉదాహరణ. సోదర మహాశివులారా, సహోదరిమణులారా, ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము. ఈరోజు సమాజంలో అనేక రకాల ఉపద్రవాలను, ఫిత్నాలను మనం చూస్తున్నాము. ఈ ఉపద్రవాల గురించి, ఈ ఫిత్నాల గురించి మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భవిష్య ప్రకటన చేసి ముందే హెచ్చరించారు. జాగ్రత్త పడండి, మీపై వర్షము చుక్కల వలె, వర్షము యొక్క బిందువుల వలె
ఆ ఉపద్రవాలు పడకముందే సత్కార్యాల పట్ల మీరు జాగ్రత్త పడండి, మీరు వాటి పట్ల హుషారుగా ఉండండి. అంటే ఆ ఉపద్రవాల్లో మీరు పడిపోకండి. ఆ ఉపద్రవాలు ఎలా ఉంటాయి? ప్రళయ సమీపంలో ఒక వ్యక్తి ఉదయం విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతాడు. ఒక వ్యక్తి సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు, ఉదయం అవిశ్వాసిగా మారిపోతాడు. అంటే ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, ముస్లిం సమాజం ముఖ్యంగా విశ్వసించిన వారమని చెప్పుకునేవారే కానీ, ముస్లింలమని చెప్పుకునేవారే కానీ, వారు ఏం చేస్తారు? ఉదయం పూట ఫజర్ నమాజ్ చదువుతారు, సాయంత్రం పూట నమాజులు వదిలేస్తారు. లేక సాయంత్రం నమాజ్ చదువుతారు, ఉదయం వదిలేస్తారు. ఆ వదిలేసిన నమాజుల పట్ల కించిత్ మాత్రం పశ్చాత్తాపం ఉండదు, దాని పట్ల ఏ ఆలోచన ఉండదు. మేము నమాజు వదిలేస్తున్నామన్న ఒక బాధ కానీ భయము కానీ ఉండదు. ఇలాంటి పరిస్థితిలో అతని యొక్క విశ్వాసం అనేది ప్రమాదంలో పడ్డట్లే. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనానికి నిదర్శనంగా కనబడుతుంది. ఆ వ్యక్తి ఉదయం పూట విశ్వాసిగా ఉన్నాడు, సాయంత్రం అవిశ్వాసిగా ఉన్నాడు నమాజులు వదిలేసి, లేదా సాయంత్రం విశ్వాసిగా ఉన్నాడు నమాజులు చదివి, ఉదయం నమాజులు వదిలేసి అవిశ్వాసిగా ఉన్నాడు. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం అనేది ఈరోజు కనబడుతుంది. అది నిజ రూపంలో దర్శనమిస్తుంది ముస్లిం సమాజం యొక్క పరిస్థితిని గమనించి చూసినట్లయితే. సహోదర మహాశయులారా, సహోదరిమణులారా, మనము మన విశ్వాసాన్ని పరిరక్షించుకునే విషయంలో సహబాల జీవితాన్ని కనుక మనం ఆదర్శంగా చూసుకున్నట్లయితే, అల్లాహు అక్బర్, వందలాది సహబాల జీవితాలు మనకు చాలా అద్భుతంగా ఉదాహరణగా నిలబడతాయి, చాలా అద్భుతంగా ఉదాహరణగా కనిపిస్తాయి మనకు వందలాది సహబాల జీవితాలు. వారి ముందు వారి విశ్వాసాన్ని ప్రమాదంలో పడేసే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు విశ్వాసంలో ఎంత నిలకడగా ఉన్నారంటే, అల్లాహు అక్బర్, వారు ఒక అడుగు కాదు కదా, ఒక ఇంచు కూడా ధర్మం నుంచి వెనక్కి మరలలేదు, వెనకడుగు వేయలేదు, ఒక ఇంచు కూడా తగ్గలేదు వెనక్కి. అల్లాహు అక్బర్. పైగా వారి విశ్వాసం ఇంకా రెట్టింపైపోయింది. అల్లాహ్ ఖురాన్లో సూర అహ్జాబ్లో తెలియజేస్తున్నాడు, విశ్వాసుల యొక్క విశ్వాసం యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. అవిశ్వాసులు, శత్రువులు ముస్లింలపై దాడి చేస్తున్న సందర్భంలో ఎవరైతే వారిని ఎదుర్కొనే శక్తి లేక వారికి దూరంగా ఉన్నారో, లేక మీరు ఇప్పుడు వారితో ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి మీరు సహనం వహించండి అని చెప్పబడిందో, వారు సహనం వహించారు. కానీ ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు వచ్చాయో, వారితో ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వచ్చిందో, ఎందుకంటే వారు చేస్తున్నటువంటి దాడుల కారణంగా, వారు చేస్తున్నట్టు దౌర్జన్యాల కారణంగా వారిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వారు అంటున్నారు, వఖాలు హస్బునల్లాహు వజాదతుహుం ఈమానా, మేము సంపూర్ణంగా అల్లాహ్పై విశ్వాసం కలిగి ఉన్నాము, మరియు మా విశ్వాసం విఘ్నితం, విశ్వాసం పెరిగిపోయింది మా విశ్వాసం. ఎందుకు? అల్లాహ్ యొక్క చెప్పిన వాక్కు ఏదైతుందో దానిపై మేము నిలకడగా ఉన్నాము. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉన్నారు. బదర్ యుద్ధ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి చిన్న వయస్సు కారణంగా వారిని యుద్ధానికి దూరంగా ఉంచారు. ఆ సందర్భంలో అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉవ్విళ్ళూరుతున్నారు, తహతహలాడుతున్నారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాధేయపడుతున్నారు, నేను కూడా శత్రువులతో పోరాడుతాను, ఎందుకంటే వాళ్ళు విశ్వాసులపై మనపై చాలా దౌర్జన్యాలు చేశారు, ఆ దౌర్జన్యాలకు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది కదా, అనుమతి ఇవ్వండి అని అడిగినప్పుడు ప్రవక్త గారు అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త గారు అన్నారు, ఇప్పుడు నీకు అనుమతి లేదు, నీ వయస్సు అంత లేదు, నీవు ఉండాల్సిందే అని చెప్పేశారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ రెండోసారి శత్రువులు ఎదురు దాడికి వస్తున్నారు ముస్లింలపై అని తెలిసిందో, ఆ తెలిసిన కారణంగా వారందరినీ కూడా మళ్ళీ ప్రవక్త గారు సహబాలను సమీకరించి పంపించడం జరిగిందో, అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారికి అవకాశం వచ్చింది. 1 సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ అప్పుడు ముందుకెళ్తున్నారు. అప్పుడు ప్రవక్త గారు అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారిని సైనికుల వరుసల్లో నిలబెట్టారు. ఆయన దానికి సాక్షాత్కారంగా, అంటే ఆ విషయాన్ని నిరూపిస్తున్నారు ఖురాన్లోని ఆయతును. అల్లాహ్, నీవు ఆగిపో అన్నప్పుడు ఆగిపోయాము, నీవు కదులు అన్నప్పుడు మేము ముందడుగేశాము. ఇది సహబాల యొక్క విశ్వాసం. అలా విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడు, ఫైన్ ఆమను
బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. సహబాల తరువాత వచ్చేవారు లేక సహబాలు కాని వారు ఇంకెవరైతే ఉన్నారో, ఎవరైతే విశ్వాసం తీసుకురాలేదో వారంతా కూడా సన్మార్గం పొందాలి అంటే, వారంతా కూడా సాఫల్యం చెందాలి అంటే, సక్సెస్ కావాలి అంటే, విజయం సాధించాలి అంటే, స్వర్గానికి అర్హులు కావాలి అంటే సహబాల లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సహబాల లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఫఖద్ ఇహ్తదౌ. అప్పుడు మాత్రమే వారు సాఫల్యం చెందుతారు, అప్పుడు మాత్రం వారు స్వర్గానికి అర్హులవుతారు. కాబట్టి సహోదర మహాశయులారా, సహోదరిమనులారా, ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా గారిని చూడండి. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా గారి భర్త అబూ సలమా గారితో చెప్పారు, మదీనాకు వచ్చేయాలి నువ్వు మక్కాను వదిలేసి. అబూ సలమా తన భార్య పిల్లల్ని తీసుకుని బయలుదేరే సమయంలో ఆపబడ్డారు. బంధువులు అందరూ వచ్చేసి ఆపారు, నీవు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళకూడదు అని ఆపేశారు. అబూ సలమా భార్యను, పసిపిల్లవాన్ని వదిలేశారు. బహు కష్టంగా అతడు మదీనాకు చేరుకున్నాడు. భార్య పిల్లల ఎడబాటు కారణంగా మదీనాకు చేరుకుంటూ అనారోగ్య పాలయ్యాడు. ఆ అనారోగ్య కారణంగానే మదీనాలో చాలా రోజులున్నాడు. ఇటు భర్తలతో ఎడబాటు కారణంగా, పసిపిల్లవాడు ఆ ఏడుపు భరించని కారణంగా ఉమ్మె సలమా కూడా ఆ భర్త ఎడబాటు కారణంగా దుఃఖితురాలై బాధ తప్త హృదయంతో ప్రతిరోజు భర్త నుంచి ఎక్కడైతే దూరం అయిపోతుందో పట్టణంలో ఏ ఊరి పొలిమేరల్లో అక్కడికి వచ్చి ప్రతిరోజు ఏడవడం, గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఉమ్మె సలమా ఇంటివారు, అబూ సలమా ఇంటివారు, అత్తవారు మరియు అమ్మవారి ఇంటివారు ఇద్దరు కూడా ఉమ్మె సలమాను వదిలేస్తారు. ఉమ్మె సలమా వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు అబూ సలమా ఇంటివారు ఆ పిల్లవాన్ని, ఉమ్మె సలమా చేతుల్లో ఉన్న ఆ పసి పిల్లవాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ పిల్లవాడు మా వంశధారకుడు, మా పిల్లవాడు, నువ్వు తీసుకెళ్ళకూడదు అని. ఆ పిల్లవాన్ని లాగే అటువంటి ప్రయత్నంలో చెయ్యి కూడా ఊడి వచ్చేస్తుంది. పిల్లవాన్ని భుజం నుండి చెయ్యి కూడా దూరం అయిపోతుంది. ఇలాంటి కఠినమైన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, భర్తతో ఎడబాటు యొక్క పరిస్థితి, సుదీర్ఘ ప్రయాణం చేశాడు భర్త అనారోగ్యంతో, ఆ యొక్క పరిస్థితి, ఇటు దౌర్జన్యం యొక్క పరిస్థితి, ఇన్ని కఠినమైనటువంటి ఇబ్బందుల సమయాల్లో కూడా ఉమ్మె సలమా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ పసి పిల్లవాన్ని ఎప్పుడైతే ఆ బంధువులు లాక్కునే ప్రయత్నంలో ఆ పిల్లవాన్ని చేతిని వేరు చేశారు భుజం నుండి, చివరికి ఆ పిల్లవాని యొక్క ఏడుపు భరించని ఆ తల్లి స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించి పిల్లవాన్ని మళ్ళీ అప్పగించారు. ఆ పసి పిల్లవాన్ని అనారోగ్యంతో ఆ యొక్క వైకల్యం కలిగిన పిల్లవాన్ని తీసుకొని మదీనా పట్టణానికి వచ్చేస్తుంది. ఆ సంవత్సరం తర్వాత భర్తతో కలుస్తుంది. భర్తను కలిసినటువంటి ఆ సంతోషం కొన్ని రోజులే ఉంటుంది. ఆ భర్త అనారోగ్య కారణంగా కొన్ని రోజుల్లోనే లేక కొన్ని నెలల్లోనే చనిపోతాడు. ఉమ్మె సలమా యొక్క విశ్వాసాన్ని గమనించండి. అల్లాహు అక్బర్. మహిళా సోదరిమణులారా, సహోదరులారా, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆమె విశ్వాసం నుంచి వెనకడుగు వేయలేదు. ఇక్కడ మన సమాజంలో మనం చూస్తాము, మనం ఇస్లాంపై ఉన్నాము, మనం విశ్వసించాము, కానీ మన ఈ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం కోసం మనం ఎలాంటి త్యాగాలు చేస్తున్నాం, మనం ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంటున్నాము మనం ఆలోచించాలి. మనం కేవలం మన మానసిక కోరికలకు, మన యొక్క కోరికలకు దాసులైపోయి మనం నమాజులు వదిలేస్తున్నాము. సమాజానికి భయపడి నలుగురు ఏమనుకుంటారో అని మనం రకరకాల పనులు చేస్తున్నాము ధర్మానికి విరుద్ధంగా. కానీ మనం ఆలోచించడం లేదు. ఈ పనుల వల్ల సమాజం యొక్క శ్రేయస్సు, సమాజం యొక్క ప్రజలు ఏమనుకుంటారోనని, లేక మన యొక్క మన కోరికలకు దాసులైపోయి మనం సత్కార్యాలు వదిలేసి మన విశ్వాసాన్ని కోల్పోతున్నామన్న ఆలోచన మనకు రావడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సోదరులారా, సహోదరులారా, ఆ తర్వాత మీతో తెలియజేసే అటువంటి నా యొక్క రెండవ సందేశం ఏమిటంటే, పరలోకం పట్ల, ఆఖిరత్ పట్ల నమ్మకాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దాని గురించి చింతన, యోచన, ఆలోచన అనేది ఎల్లప్పుడూ చేస్తుండాలి. అల్లాపై సంపూర్ణ నమ్మకం, ఆఖిరత్పై సంపూర్ణ నమ్మకం మరియు దానికోసం యోచన, తయారీ, ఫికర్ అనేది ఏదైతే ఉంటుందో అది మనల్ని అన్ని రకాల పాప కార్యాల నుంచి కాపాడుతుంది. మన విశ్వాసాన్ని ద్విగ్నుతం చేస్తూ సత్కార్యాల వైపుకు అడుగులు వేయిస్తుంది. ఆఖిరత్పై విశ్వాసం, ఈ ఆఖిరత్పై విశ్వాసం, పరలోకంపై విశ్వాసం కనుక మనలో క్షీణించినట్లయితే మనం ఏది
ధర్మమో ఏది అధర్మమో అనే తేడా లేకుండా మనకిష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తాము. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనలో హయా, సిగ్గు అనేది, ధర్మం పట్ల నిబద్ధత అనేది క్షీణించినప్పుడు ఇలా జరుగుతుంది. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక పాపపు పని గురించి పర్మిషన్ అడుగుతున్నాడు. ఒక పాపపు పని గురించి పర్మిషన్ అడుగుతున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీలో సిగ్గు అనేది నశించినట్లయితే నీ ఇష్టం వచ్చినట్లు చేయి. ప్రతి పనికి నేను ఈ పని చేస్తే నలుగురు చూసి నన్ను నవ్వుతారు. ముందు అసలు వాస్తవంగా చెప్పాలంటే పాపం అని దేన్ని అంటారంటే, ఏ వ్యక్తి అయితే నేను ఇది చేసినట్లయితే నలుగురు ఏమనుకుంటారు అన్న భయం అతని హృదయం అతన్ని హెచ్చరిస్తుందో, ఆ వ్యక్తి ఆ పని చేసే ముందు అతని అంతరాత్మ అతన్ని హెచ్చరిస్తుందో, ఈ పని చేయకొని హెచ్చరిస్తుందో, ఆ పనినే పాపం అంటారు. నలుగురు ఏమనుకుంటారో, నలుగురు ముందు నేను తల ఎలా ఎత్తి చూపాలి అన్న భయం మనసులో ఎప్పుడైతే వస్తుందో అది పాపం అవుతుంది. ఈ పని చాలా మంచిది కాదు, ఇది సమంజసం కాదు అని మొదటిసారిగా హృదయం హెచ్చరిస్తుంది. ఎవరైతే మొదటిసారి ఆ పనులు అడుగు పెట్టబోతున్నాడో అతన్ని. కానీ కొందరు ఉంటారు, ఈ విషయం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, కొందరు ఎలా ఉంటారంటే వారి హృదయం, ప్రవక్త గారు అద్భుతంగా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. మీ శరీరంలో ఒక భాగం ఉంది, మీ శరీరంలో ఒక అవయవం ఉంది, అది సరిగ్గా ఉన్నట్లయితే మీ శరీరం మొత్తం సరిగ్గా ఉంటుంది. అది గనుక చెడిపోయినట్లయితే మీ శరీరం మొత్తం చెడిపోతుంది. అదేమిటో తెలుసా? అది మీ హృదయం. ప్రవక్త గారు ఇలా చేయి పెట్టి, మరి ఛాతీపై చేయి పెట్టి చూపిస్తున్నారు. అంటే మంచి ఏదో చెడు ఏదో మీ మనస్సే ముందు మిమ్మల్ని హెచ్చరిస్తుంది. దాన్ని అంతేకాకుండా మరొక హదీసులో చెప్తున్నారు, ఒక వ్యక్తి ఏదైనా ఒక పాపపు పని చేసినప్పుడు అతని హృదయంపై ఒక మచ్చ పడుతుంది, అతని హృదయంపై ఒక దెబ్బ, ఒక మరక పడుతుంది. ఆ మరక అనేది పడ్డ కారణంగా, ఆ పాపం కారణంగా అతనిలో కనుక పశ్చాత్తాపం వచ్చినట్లయితే, దాని యొక్క పర్యావసనం తెలిసి అతడు పశ్చాత్తాప పడుతున్నట్లయితే, అయ్యో నేను ఈ పాపం చేశానే, దీనివల్ల ఎంత నష్టం ఉంది, ప్రజల్లో ఎలా నేను నలుగురిలో నవ్వుల పాలవుతానే, ఇలాంటి భయం కలిగి అతడు ఆ పాపం గురించి పశ్చాత్తాపం చెంది దాని గురించి అల్లాహ్తో క్షమాపణ కోరుకున్నట్లయితే ఆ హృదయంపై పడ్డ మరక ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది, ఆ మచ్చ తొలగిపోతుంది. కానీ అతడు ఏమీ ఆలోచించకుండా, ఎలాంటి స్పృహ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఏమవుతుంది, ఎవరేమనుకుంటారు, నా ఇష్టం, నా దగ్గర డబ్బు ఉంది నేను తాగుతాను, నా దగ్గర డబ్బు ఉంది నేను ఈ పని చేస్తాను అని అతడు ధర్మానికి విరుద్ధమైన పని చేసినప్పుడు ఆ పడ్డ అటువంటి మచ్చ, మరక ఏదైతే ఉందో దానిపై మళ్ళీ మరక పడుతుంది, దానిపై మళ్ళీ మరక పడుతుంది, మళ్ళీ మచ్చ పడుతుంది. అలా హృదయం మొత్తం కూడా నల్లగా మారిపోతుంది, మరకమయంగా మారిపోతుంది. అల్లాహ్ అంటున్నాడు, కల్లా బల్రాన అలా ఖులూబిహిమ్ మా కాను యక్సిబూన్. ఎవరి హృదయాలైతే పూర్తిగా మసిబారిపోయాయో అలాంటి వారు నరకంలో పడిపోతారు, అలాంటి వారు నరకంలో పడిపోతారు. అంటే పాపాల్లో లీనమైపోయి పశ్చాత్తాప ఆలోచన లేకుండా ఇలాంటి పనులు ఎవరైతే చేస్తుంటారో వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి విశ్వాసం అల్లాపై ఉన్న తర్వాత కూడా ఆఖిరత్పై విశ్వాసం లేకున్నట్లయితే నరకానికి ఆహుతులవుతాం పాపాల కారణంగా. నేను విశ్వాసిని కదా, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అనే భ్రమలో ఉంటే అది నష్టం, అది నష్టానికి గురి చేస్తుంది. స్వర్గానికి ముస్లిం యొక్క జాగిర్ కాదు స్వర్గం, స్వర్గం సత్కార్యాలు చేసే అటువంటి విశ్వాసి యొక్క జాగిర్. నేను ఏదైతే ఖురాన్ వాక్యాన్ని మీ ముందు చదివాను, ఇన్నల్లదీన ఆమను వామిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. విశ్వసించాలి, సత్కార్యాలు చేయాలి. ఆఖిరత్పై విశ్వాసంలో మనం చూసుకున్నట్లయితే సహబాల ఉదాహరణలు చాలా కోకల్లలుగా ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు ఎవరండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అల్లుడు. వారి ఇద్దరి కుమార్తెలను ఒకరి తర్వాత ఒకరికి, ఇద్దరి కుమార్తెలను, ఒక కుమార్తె తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈ కారణంగా ఆయనకు జున్నూరైన్, రెండు జ్యోతులు కలిగినటువంటి వాడు అనేటువంటి పేరు కలిగి ఉంది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారికి ఆ బిరుదు వచ్చింది. ఆ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అల్లాహ్ మరియు దైవదూతలు కూడా ఆయన పట్ల
చాలా హయా అంటే ఉస్మాన్ గారి పట్ల గౌరవం అనేది దైవదూతలు కూడా ఎంతగా గౌరవిస్తారంటే దానికి ఒక ఉదాహరణ చూడండి. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుకున్నారు. అప్పటికి ఇంకా పర్దా యొక్క ఆజ్ఞలు రాలేదు. ప్రవక్త గారి పక్కన అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారు కూర్చొని ఉన్నారు. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు గారు వచ్చారు, సలాం చేశారు. రావాలా అంటే వచ్చేయండి అని ఇంట్లోకి పిలిచారు. ప్రవక్త గారు ఎలా పడుకున్నారో అలాగే ఉన్నారు. ప్రవక్త గారి ఎలాంటి మార్పు, అబూబకర్ గారు వచ్చారు కదా అని ఎలాంటి మార్పు లేదు. ఆయన నిలబడడంలో కూర్చోవడంలో ఆయన అలాగే పడుకొని ఉన్నారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఉమర్ రజియల్లాహు అన్హు గారు వచ్చారు మాట్లాడడం కోసం. ప్రవక్త గారు అదే స్థితిలో ఉన్నారు. కాసేపటి తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఎంటర్ అవుతున్నారు. ప్రవక్త గారు సిట్రేట్ అయిపోయారు. వెంటనే తన వస్త్రాలను సరి చేసుకున్నారు మరియు కూర్చున్నారు. భుజంపై వస్త్రాలు వేసుకున్నారు. తమ కాళ్ళపై జరిగిన పైకి లేచినటువంటి లుంగిని కూడా కిందికి అనుకున్నారు, కూర్చున్నారు. ఉస్మాన్ గారు పర్మిషన్ తీసుకొని అడుగుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు మాట్లాడారు. కాసేపటి తర్వాత వెళ్ళిపోయారు. అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారు చూస్తున్నారు. ప్రశ్నించారు, ప్రవక్త ఏమిటి, మా నాన్నగారు వచ్చినప్పుడు మీలో ఏం మార్పు లేదు, ఉమర్ రజియల్లాహు అన్హు గారు వచ్చినప్పుడు మీలో ఏం మార్పు లేదు, కానీ ఉస్మాన్ గారు వచ్చినప్పుడు మీరేంటి సిట్రేట్గా కూర్చొని మీ వస్త్రాలు సరి చేసుకుని ఆయన్ని లోపలికి పిలిపించారు, పర్మిషన్ ఇచ్చారు అంటే, ఆయిషా ఉస్మాన్ గారితో దైవదూతలు కూడా సిగ్గుపడుతుంటారు. ఉస్మాన్ గారిని చూసి దైవదూతలు కూడా సిగ్గుపడుతుంటారు అంటే ఆయన యొక్క స్థానం అంతగా గొప్పగా ఉంది. అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే సహబాలలో ఎవరికి లభించాల్సిన స్థానం వారికి లభించింది. ఈ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు, అల్లాహు అక్బర్, పరలోక చింతన గమనించండి. ఈయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలోనైతే ఒకే సమావేశంలో ప్రవక్త గారు 7 సార్లు ఉస్మాన్ బిల్ జన్న, ఉస్మాన్ నీవు స్వర్గవాసివి, ఉస్మాన్ నీవు స్వర్గవాసివి, ఉస్మాన్ నీవు స్వర్గవాసివి అనే శుభవార్త ఇచ్చారు. ఒక సందర్భంలోనైతే ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా, ఉస్మాన్ నీవు ఈ రోజు తర్వాత నీవు ఇక ఏ సత్కార్యము చేయకపోయినా పర్వాలేదు, నీ గడిచిన సత్కార్యాల కారణంగానే నీకు స్వర్గంలో చాలా ఉన్నత భవనం లభిస్తుంది, చాలా ఉన్నత స్థానం లభిస్తుంది. అలాంటి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు సమాధులను చూసినప్పుడు వెక్కి ఏడుస్తున్నారు. ఎవరు? ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు సమాధులను చూసినప్పుడు, ఖబరస్థాన్కు ఎవరినైనా దఫన్ కోసం వెళ్ళినప్పుడు, జనాజాలు వెళ్ళినప్పుడు అందరూ జనాజా అంతిమ క్రియల్లో ఉంటారు. ఉస్మాన్ గారు సమాధులను చూసి ఎలా ఏడుస్తారంటే వారి గడ్డము కూడా కంటి నీళ్లతో తడిచి భూమిపై ఆ ఆశ్రువులు కింద పడేవి. అంతగా వెక్కి ఏడ్చేవారు. ఒక సందర్భంలో ఒక సహాబీ అడిగారు ఉస్మాన్ గారిని, ఏమయ్యా ఉస్మాన్ రజియల్లాహు అన్హు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇంతగా? నరకం గురించి చెప్పినప్పుడు నువ్వు అంతగా ఏడవవు, పరలోక మజ్లీల గురించి చెప్పినప్పుడు నువ్వు అంతగా ఏడవవు, సమాధుల విషయం వచ్చేసరికి నీవు వెక్కి ఏడుస్తూ నీ గడ్డం తడిచిపోతుంది కంటి నీళ్లతో. ఏంటి? ఎందుకంటే మేము ఎన్నోసార్లు విన్నాము ప్రవక్త గారు నీకు శుభవార్త ఇచ్చారు, అయినా కూడా నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు ఏంటి అని అంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఏమంటున్నారు తెలుసా, అయ్యో మీరు మర్చిపోతున్నారా ఈ విషయాన్ని? పరలోక ప్రస్థానంలో, పరలోక మజిలీలలో చాలా మజిలీలు ఉన్నాయి. పరలోకానికి వెళ్ళాల్సినటువంటి చాలా సుదీర్ఘ ప్రయాణం పరలోకం. దాని యొక్క ఎండ్ అనేది, దాని యొక్క చివరి ముగింపు అనేది స్వర్గం లేక నరకం. దాని యొక్క స్టార్టింగ్ అనేది, ఆ ప్రయాణం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది? మరణం నుంచి, సమాధి నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఈ పరలోక ప్రస్థానాల్లో సమాధి యొక్క మజిలీ అనేది చాలా కఠినమైనది. ఇదే మొదటి మజిలీ. ఇక్కడ ప్రశ్నించబడతావు. ఇక్కడ నీవు ఇదే మొదటి చెక్ పోస్ట్. మనం చూస్తాం కదా, అరే నువ్వు వెళ్తున్నావు కరీంనగర్ నుంచి, ఏటూరు నగరం దాటిందంటే ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. మిత్రులు అంటారు, మా కరీంనగర్ సైడ్ మిత్రులు అంటారు, నీవు ఆలుబాక భద్రాచలం ఒకవేళ ఈ రూట్లో నుంచి వెళ్తున్నావు అంటే ఏటూరు నగరం అడవి దాటారంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు? అక్కడ మెయిన్ చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ చాలా పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అది దాటిరంటే మీరు కామన్గా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలా పరలోక ప్రయాణాల్లో సమాధి మజిలీ మొదటిది. అల్లాహు అక్బర్. బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు గారి యొక్క సుదీర్ఘమైన హదీస్లో కూడా ఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సమాధిలో పరీక్షించబడతారు. అక్కడ ఎవరైతే సాఫల్యం చెందుతారో
పరలోక ఇతర మజిలీలలో కూడా సాఫల్యం చెందుతారు. అక్కడే ఎవరైనా వైఫల్యం చెందినట్లయితే ఆ తర్వాత మజిలీలు ఏవైతే ఉంటాయో అవి చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి పరలోకం గురించి ఆలోచించాలి, ఎల్లప్పుడూ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరేమంటున్నారు? యా ఇఖ్వానీ లిమా తుహిద్దు లిమిస్లి హాదా, ఓ సహోదరులారా, సమాధి వైపు చూయించి అంటున్నారు, దీనికంటే కఠినమైన స్థితి మరేది కూడా నేను చూడలేదు, దీనికోసం ఏర్పాట్లు చేసుకోండి అని ఎవరంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అంటే సమాధుల కోసం ఏర్పాట్లు చేసుకోండి, సమాధుల ప్రయాణం, సమాధులను దాటడం చాలా ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఇక్కడ సాఫల్యం చెందాలి, తర్వాత మజిలీలు సాఫల్యం చెందుతాము. సోదర మహాశయులారా, సహోదరిమణులారా, జుమా సమయం అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని పెంచుకునే అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని అవలంబించాలి. అందులో ముఖ్యంగా నమాజ్, ఆ తరువాత అన్ని రకాల చెడు పాపకార్యాలు. ఈరోజు మరీ ముఖ్యంగా నేను చెప్పాలంటే వ్యభిచారం అనేది ఈరోజు సర్వసాధారణమైపోయింది. దానికి అనేక మార్గాలు నేడు ఓపెన్ అయిపోయాయి. అందులో మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కనుక చూసుకున్నట్లయితే వ్యభిచారానికి దారి తీసే మార్గాల్లో మొదటి మార్గం చెడు చూపు, చెడు దృష్టితో స్త్రీలను చూడడం, చెడు దృష్టితో స్త్రీలు పురుషుల్ని చూడడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు అంటున్నారు, అలీ, నీ యొక్క మొదటి చూపు క్షమించబడుతుంది, రెండో చూపు లిఖించబడుతుంది. అంటే అది క్షమించబడదు, అది క్షమించబడదు. ఆ తరువాత మనం చూసుకున్నట్లయితే రెండో విషయం ఏదైతే ఉందో, ఇద్దరు స్త్రీ మరియు పురుషులు ఏకాంతంలో ఉండడం, భార్యాభర్తలు కానివారు, అపరిచిత స్త్రీ మరియు పురుషుడు. దానికి ఉదాహరణంగా నేటి మన కో ఎడ్యుకేషన్ వ్యవస్థను చూసుకోవచ్చు. ఈరోజు పాఠశాలల్లో, కళాశాలల్లో మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల అనర్థాలు వచ్చి పడుతున్నాయి. ఎంత మహాభయంకరమైన ప్రమాదాలకు ఈ ఒంటరితనం అనేది, స్త్రీ పురుషులు ఒంటరిగా ఉండే అటువంటి పరిస్థితి హత్యల వరకు దారితీస్తుంది. అందుకే ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జాగ్రత్త, మీ కళ్ళు వ్యభిచారం చేస్తాయి, మీ చెవులు వ్యభిచారం చేస్తాయి, మీ చేతులు వ్యభిచారం చేస్తాయి, మీ కాళ్ళు వ్యభిచారం చేస్తాయి, మీ కాళ్ళ మధ్య మర్మాంగం తిరస్కరిస్తుంది, స్వీకరిస్తుంది. అంటే అది ఫైనల్ వ్యభిచారం. ఒకవేళ అది కూడా ఎవరైనా చేసేశారు అంటే ఇక అతడు నరకంకి పాలు ఆహుతి అయినట్లే, అతడు మహాభయంకరమైన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇది ఒక అప్పు లాంటిది. ఒక వ్యక్తి ఒక పర స్త్రీపై కన్ను వేశాడంటే అలాంటి పరిస్థితి వస్తుంది. ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి గారు అంటున్నారు, అలాంటి పరిస్థితి వస్తుంది, ఆ వ్యక్తి ఇంటిలోనే మరో వ్యక్తి కన్ను వేస్తాడు. అలాంటి ఈరోజు సమాజంలో అలాగే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ నన్ను గమనించినట్లయితే. కాబట్టి సమయం దాటిపోతుంది. చివరిగా ముగింపు ఏంటంటే, मेरे भाइयों बहनों, अल्लाह के लिए ईमान की मजबूती करो, ईमान के अंदर इजाफा करो, ईमान की पुख्तगी करो, ईमान की कमजोरी के जो गुनाहें हैं उन गुनाहों से अपने आप को बचाओ. कामयाब शख्स वो है जो अपने ईमान के अंदर इजाफा करेगा. कामयाब शख्स वो है जो अपने ईमान के इजाफे वाले आमाल को करेगा. जैसे कि बताया गया, ईमान में इजाफा करने वाले आमाल नमाजों की पाबंदी है, ईमान में इजाफों की करने वाले आमाल कुरान की तिलावत है, ईमान में इजाफा करने वाले आमाल सालिहीन के साथ, नेक लोगों के साथ रहना, और ईमान की कमजोरी के आमाल बुराइयां जिसको तुम्हारा दिल कटके या जिसे देखकर लोग क्या कहेंगे इस तरह का वसवसा आ जाए, ऐसा चीज बुराई, इससे परहेज करना, इन चीजों से दूर रहना. और नमाजों के अंदर सुस्ती, कोताही, जो जोश और जज्बा के साथ जुमा के अंदर नमाज को आने की फिक्र होती है, वही जोश, वही जज्बा, वही फिक्र दिगर 4 नमाजों में होना चाहिए. और चलते चलते आखिरी हदीस जुंदुब बिन जुनादा रज़ी अल्लाह अन्हु बयान फरमाते हैं, अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो कोई फजर की नमाज जमात के साथ पढ़ा वो अल्लाह की रहमत के आगोश में है, ये अल्लाह की रहमत में है. और इसके बरखिलाफ आप उसको यूं समझे, जो कोई जमात के साथ फजर की नमाज नहीं पढ़ा गोया कि वो शैतान के शिकंजे में है.
اور پھر اس کے بعد اس کے نماز چھوڑنے کی وجہ سے جو منوسیت اس کے اوپر آ جاتی ہے، اور پھر وہ دیکھتا ہے جو بھی مصیبت آتی اپنے آپ کو کوستا ہے، آج صبح اٹھ کر میں کس کا منہ دیکھا، آج کون میرے سامنے آیا، جبکہ کوئی کسی کا منہ دیکھنے سے منوسیت نہیں، بلکہ وہ نماز کو چھوڑنے سے اس کی منوسیت آ گئی، اللہ کے ذکر سے دور رہنے سے اس کی منوسیت آ گئی، کیونکہ رسول اللہ صلی اللہ علیہ وسلم فرماتے ہیں جو کوئی فجر کی نماز چھوڑ دے کر صبح سورج طلوع ہونے تک سوتا رہا اور اسی کو عادت بناتے رہا، گویا کہ اس کے کانوں میں شیطان پیشاب کر دیتا ہے، شیطان پیشاب کر دیتا ہے۔ بلکہ ایک حدیث ایسا بھی ہے، رسول اللہ صلی اللہ علیہ وسلم فرماتے ہیں روزانہ رات میں ہر بندے کے گردن کے اوپر شیطان 3 گرہ لگا دیتا ہے، اور جب وہ صبح کے وقت میں اذان فجر کی اذان سن کر اٹھا ہے، دعائیں پڑھتے ہوئے اٹھا، ایک گرہ کھل گیا، وضو کیا، دوسرا گرہ کھل گیا، نماز پڑھا جماعت کے ساتھ، تیسرا گروہ کھل گیا، گویا کہ جماعت کے ساتھ نماز پڑھا تو وہ اس دن حشاش بشاش رہے گا، خوش و خرم رہے گا، اور جو کوئی اس کے برخلاف عمل کیا اس کے اوپر منوسیت چھا جائے گی، اس کے اوپر لعنت چھا جائے گی، اس کے لیے اللہ کی طرف سے محرومی اور لعنتی اور ہر طرح کے خیر و بھلائیوں سے دور رہے گا وہ۔ تو بتانے کے مقصد میرے بھائیوں، نمازوں کے اندر پابندی، ایمان کی اضافہ کرنا ضروری ہے۔ ہم آخر میں اللہ رب العالمین سے دعا کرتے ہیں، الہ العالمین ہم تمام لوگوں کو ایمان کی اضافہ کرنے والے اعمال کرنے کی توفیق عطا فرما دے، ہم تمام لوگوں کو ہر طرح کے ایمان میں کمزوری والے جو اعمال ہے اس سے بچنے کی توفیق عطا فرما دے، الہ العالمین ہم تمام لوگوں کو جہنم میں لے جانے والے جو برے کام ہیں اس سے بچنے کی توفیق عطا فرما دے، اے اللہ ہم تمام لوگوں کو جنت میں لے جانے والے جو نیک اعمال ہیں وہ کرنے کی توفیق عطا فرما دے۔ ہمارے اس بستی میں جتنے بھی لوگ رہتے ہیں ان سب کے گھروں کے اندر خیر و بھلائیاں برکتیں نازل فرما دے، جو بیمار ہیں ان کو شفا عطا فرما دے، جو مصیبتوں میں ہیں ان کی مصیبتوں کو دور فرما دے، جو کمزور ہے اللہ ان کو طاقت عطا فرما دے، جو پریشانیوں میں ملوث ہے ان کی پریشانی کو دور فرما دے، ہر طرح کے صحت و تندرستی عطا فرما دے، مصیبت پریشانی آفتیں مشکلات سے بچنے کی توفیق عطا فرما دے، دین پر ثابت قدم رہنے کی توفیق عطا فرما دے، دین پر ثابت قدم رہنے کی توفیق عطا فرما دے، آخری وقت تک کلمہ پر قائم رہنے کی توفیق عطا فرما دے، آخری وقت تک دین نیک کا اعمال کرنے کی توفیق عطا فرما دے۔ ربنا تقبل منا انک انت السمیع العلیم وتب علینا انک انت التواب الرحیم۔